ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిదినం ప్రభువుతో కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. మరొక దినాన మేము సజీవులముగా మీ యొక్క పాదాల దగ్గర ఈ రీతిగా చేరడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినాన మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒక ఊర్లో ఒక భయస్థుడు ఉన్నాడంట. ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ ఉంటుండేవాడు. చిన్నోళ్ళకి భయపడేవాడు, పెద్దోళ్ళకి భయపడేవాడు, గాలికి భయపడేవాడు, ధూళికి భయపడేవాడు, చీకటికి, వెలుతురికి, అన్నిటికీ భయపడుతూ ఉండేవాడంట. సో అతని పేరే భయస్థుడు అని పెట్టేశారు ఆ ఊరోళ్ళందరూ. అలాంటి భయస్థుడు ఒకరోజు ఒక కొత్త గొడుగు తీసుకొని ఒక నది దగ్గర అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడంట. నదికి అవతల వైపు ఒక పెద్ద కుక్క గట్టిగా ఇతను చూసి అరుస్తా ఉందంట. అదేమో నది అవతల ఉంది, ఇతనేమో నది యువతలు ఉన్నాడు. అక్కడ నుంచి అరుస్తా ఉంటే, ఓయమ్మ, కుక్క వచ్చి నా మీద పడిపోద్దేమో, నన్ను కరుస్తుందేమో, నన్ను చీల్చి చెండాడేస్తుందేమోనని ఇక్కడ అంటే నదికి యువతలు ఉంటున్న ఈ భయస్థుడు గజ వణికిపోతా ఉన్నాడంట. అది ముందుకి వెనక్కి అటు ఇటు ఊగుతూ అరుస్తా ఉంటే ఇతను చూసి ఇతను ఏం చేశాడంటే తన చేతిలో ఉంటున్న ఆ కొత్త గొడుగుని, ఆ గుడ్డంతా చింపేసి దాన్ని ఒక ఆయుధంలాగా తయారు చేసుకున్నాడు. వస్తే దాన్ని కొట్టడానికి గొడుగు యొక్క గుడ్డనంతా చించేసి వస్తే దాన్ని కొట్టడానికి, దాన్ని ఎదిరించడానికి ఇలాగా ఆయుధంలాగా దాన్ని తయారు చేసుకున్నాడు. ఈ లోపల ఒక పెద్ద మనిషి దాన్ని వెళ్తూ, అయ్యా, అది నది అవతల ఉంది, అది అరుస్తా ఉంది, నువ్వు యువతలో ఉన్నావు, అది వచ్చి నీ మీద పడి నీ మీద దాడి చేస్తుంది, దానికోసం నువ్వు మంచి బంగారు లాంటి గొడుగుని పాడు చేసుకున్నావే అంటే, ఈ నది నీళ్లు తగ్గిపోయి ఒకవేళ అది నా మీదకి వస్తే అని అన్నాడంట. అరే పోరా భయస్తుడు, అసలు నిన్నెవరు బాగు చేయలేరు అనుకుని ఆ వ్యక్తి వెళ్ళిపోయాడంట. ఈ మాటలు వింటుంటే మనకు చాలా నవ్వు వస్తున్నట్టుగా ఉంటుంది కదా. అయితే చాలా మంది అలాంటి పరిస్థితుల్లోనే ఉంటా ఉన్నారు. ఆ వ్యక్తి ఎలాగైతే ఎక్కడో ఉంటున్న కుక్కను చూసి తన చేతిలో ఉంటున్న గొడుగు యొక్క గుడ్డనంతా చింపేసుకుని పాడు చేసుకున్నాడో, అలాగా ఏదో ఒక సమస్యను బట్టి, ఏదో ఒక వ్యక్తిని బట్టి, లేకపోతే ఇంక దేన్నో బట్టి భయపడిపోతూ మానవుడిగా ఉంటున్న మనము మన జీవితాలను మనమే చింపేసుకుంటా ఉన్నాం. అతను గొడుగు యొక్క గుడ్డను చింపేసుకున్న రీతిగా మన జీవితాలను మనమే చించేసుకుంటున్నాం, పాడు చేసుకుంటా ఉన్నాం. చాలా మంది అనేక రకాలైన భయాల చేత వారి జీవితాలను అలాగే నాశనం చేసుకుంటా ఉన్నారు, పాడు చేసుకుంటా ఉన్నారు, సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. ఏం చేయాలో తెలియక వారు చాలా సమాజానికి, సంఘానికి చాలా దూరంగా వెళ్ళిపోయి ఎటంటే అటు బ్రతుకుతూ ఉంటున్న వారుగా, చనిపోతూ ఉంటున్న వారుగా ఉంటా ఉన్నారు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, మనం భయపడకూడదని చెప్పడానికి. ఏంటి ఆ మాట అంటే, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటే, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. మనం భయపడడం వలన మనకు పెద్ద లాభమేమీ ఉండదండి. మనల్ని మనం పాడు చేసుకోవడం తప్ప, మనల్ని మనం నాశనం చేసుకోవడం తప్ప భయపడడం వలన వచ్చే లాభమేమీ ఉండదు. మనకు మనమే నష్టం తెచ్చుకుంటాం, మనకి మనమే అపాయాన్ని కొని తెచ్చుకుంటాం. భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందంట? ఉరి వచ్చును. అదే యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన మీద ఆధారపడుతూ ఉంటే సురక్షితంగా ఉంటాడంట. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా ఉండును. ఓ సహోదరుడా, సహోదరి, ఒకవేళ అనేకమైన విషయాలకు నువ్వు భయపడుతూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావేమో, ఆ వ్యక్తి ఎలాగైతే గొడుగు యొక్క గుడ్డను చింపివేశాడో ఆ రీతిగా నీ జీవితాన్ని నీవే చింపివేసుకుంటున్నావేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే,
నా యందు నమ్మిక ఉంచి నేను నిన్ను సురక్షితంగా కాపాడుతాను, నా యందు నమ్మిక ఉంచి నేను నిన్ను సురక్షితంగా ఉంచుతానని దేవాతి దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు దేనికి భయపడుతున్నావు? వేటికి నువ్వు జడుస్తా ఉంటా ఉన్నావు? ఏ విషయాలు బట్టి నువ్వు కంగారు పడిపోతా ఉంటా ఉన్నావు? ఒకవేళ నువ్వు భయపడినా, కంగారు పడినా నీకు అపాయము, నీకు ప్రమాదము తప్ప ఇంక వేరేదేమీ ఉండదు. అదే నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు గొప్పగా నిన్ను సురక్షితంగా తప్పిస్తాడు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వాడుగా ఉండి కూడా నువ్వు భయపడతా ఉన్నట్లయితే, ఇదిగో నీ కోసం ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. నువ్వెంత మాత్రం కూడా భయపడడానికి వీల్లేదు. నువ్వు భయపడకూడదు. ఎందుకో తెలుసా? నీకు తెలియదేమో. ఎందుకంటే దేవుడు మనలను భయపడే ఆత్మకు అప్పగించలేదు. ఏమని రాయబడతా ఉంది? మనం చదువుదాం ఆ మాట ఒకసారి. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అందుకని నువ్వు భయపడకూడదు. దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి అది రోగమైనా, లేకపోతే ఇంకొక నిందైనా, అవమానమైనా, వ్యక్తులైనా, వ్యవస్థలైనా, ప్రభుత్వాలైనా, ఎవరైనా సరే, దేనికైనా సరే నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు, అంతేగాని పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. ఒకవేళ నువ్వు ఇంకా భయపడుతూ ఉంటున్నట్లయితే, భయపడడం వలన నీకు ఉరి వస్తుందే గాని నీకు లాభమేమీ లేదు. అదే యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన నిన్ను సురక్షితంగా కాపాడుతాడు. ఉదయకాల సమయంలో దేవుని యందు నమ్మిక ఇస్తావా? నీ భయాలు ఏంటో ఆయనకు అప్పచెప్తావా? ఆయన దగ్గర ఒప్పుకుంటావా? ప్రభా, ఇటు నేను భయపడుతున్నానయ్యా, దీనివల్ల నేను చాలా నష్టపోతా ఉన్నాను, ప్రభువా నాలో ఉన్న ఈ పిరికితనం కలిగిన ఆత్మను తీసివేసి అని దేవుని వేడుకో. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు నాయనా. ఎవరెవరైతే దేవా భయపడే పరిస్థితుల్లో ఉంటా ఉన్నారో, భయపడుతూ వారి నష్టాన్ని తెచ్చుకుంటా ఉన్నారో, వారందరిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నా. నీ యందు నమ్మిక ఉంచితే నువ్వు సురక్షితంగా ఉంచుతావన్న మాట ఇది నన్ను విన్నారు మేము బిడ్డలు. దాని ప్రకారంగా నీ మీద ఆధారపడడానికి, నీ మీద విశ్వాసంతో ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.